హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ మై లైఫ్. ఇవాళ నేను పులావ్ రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ అండి. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా దీన్ని ట్రై చేయొచ్చు. దీనికోసం నేను ఒక ఆనియన్, ఒక టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా తీసుకున్నాను. ఫస్ట్ మనం మందంగా ఉండే రైస్ ప్రిపేర్ చేసే బౌల్ ఒకటి తీసుకోవాలి. బౌల్ కొద్దిగా హీట్ అయ్యాక అందులో ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యిని స్కిప్ చేయకండి, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో నేను చెక్క, లవంగ, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసాను. నెక్స్ట్ ఇందులో సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ వేసి అది కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో కరివేపాకు కూడా వేసాను. ఈ రెండు కొద్దిగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ పచ్చిమిర్చి వేయాలి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాల్సిన అవసరం లేదండి, కొద్దిగా ఫ్రై అయితే చాలు. నెక్స్ట్ ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఇంక కొంచెం అడుగంటడం స్టార్ట్ అవుతుంది. సో చూసి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసి కొద్దిగా మగ్గేంత వరకు అలానే ఫ్రై చేస్తూ ఉండాలి. ఇందులో నేను హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేశానండి, జస్ట్ కలర్ కోసం. మీరు వద్దు అంటే స్కిప్ చేసేయచ్చు. పలావ్లోకి పుదీనా ఫ్లేవర్ అండ్ టేస్ట్ బాగుంటాయి. సో నేను 1 కప్పు పుదీనా ఆకుని తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నవి ఇందులో వేసాను. నెక్స్ట్ ఇందులో 1½ టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా వేసానండి. ఈ మసాలాస్ అన్నీ మనం ప్రిపేర్ చేసుకునే రైస్ క్వాంటిటీని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో మనం వాటర్ వేసుకోవాలి. 1 కప్ ఆఫ్ రైస్కి 1½ కప్ ఆఫ్ వాటర్ అనేవి సరిపోతాయి. ఇప్పుడు ఈ వాటర్లో సాల్ట్ వేసుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. వాటర్ బాయిల్ అయ్యాక ఫ్లేమ్ని కొద్దిగా తగ్గించుకొని హాఫ్ అన్ అవర్ బ్యాక్ నానబెట్టుకున్న 1 గ్లాస్ ఆఫ్ రైస్ని ఇందులో వేసుకోవాలి. రైస్ వేసాక ఇలా కలుపుకొని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని ఒక 10 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి వదిలేయాలి. నేను ఆల్మోస్ట్ 8 to 10 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నాను. ఈ టైంలో ఇలా కలుపుకోవడం వల్ల మసాలాస్ అన్నీ ఒకే దగ్గర ఉండకుండా ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి. 5 మినిట్స్ తర్వాత నేను రైస్ బాయిల్ అయిందో లేదో చెక్ చేస్తున్నానండి. రైస్ అనేది పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. ఫైనల్లీ ఇందులో సన్నగా చాప్ చేసిన కొత్తిమీర, పుదీనా వేసాను. అంతే అండి, పులావ్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.